ఫ్రెండ్స్ నా పేరు గోపి, మీరు చూస్తుంటే ఎక్స్ప్రెషన్ తెలుగు. సో మనమైతే చాలా రోజులు బట్టి అయితే వీడియో చేయలేదన్నమాట. సో ఎందుకనేది మీకు తెలుసు. సో ఇప్పుడైతే మనకైతే ఆరోగ్యం అంతా బాగానే ఉంది. సో అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎందుకంటే మన గురించి ఎక్కువ అడిగినందుకు. సో అది కాక మన ఆరోగ్యం ఎలా ఉంది, ఎలా నన్ను ఎక్కువ కనెక్షన్ చేసి అడిగినందుకు మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే, సో మనకు వచ్చి 31వ రోజు అనమాట. సో మన ఓన్ బ్యాచ్ వచ్చేసరికి సో 31వ రోజు. సో కోల్ ఏ విధంగా ఉన్నాయి, సో దాంతోపాటు మన ఎంత వెయిట్ వస్తాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇప్పుడు దాకా వెయిట్ వేయలేదు. సో మామూలు సుమారు ఒక అంచనా అయితే తీసుకుందాం అనమాట. చూద్దాం ఎంత వెయిట్ వస్తుంది అనేది ఒక అంచనా వేద్దాం. 31వ రోజు కాబట్టి ఒకసారి మీకు అయితే కోల్ అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. సో లాస్ట్ వరకు సో మనం వచ్చి రాగానే అయితే వర్క్ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడైతే మన కోల్ వచ్చి ఈ విధంగా అయితే ఉన్నాయి. ఒకసారి మీరు చూసుకోవచ్చు సో ఎలా ఉన్నాయనేది. మళ్ళీ మనం ఏంటంటే మోటాలిటీ ఇవన్నీ కూడా మన కోల్ లాస్ట్లో చెప్తానని చెప్పాను కదా. సో ఇంకా అన్ని కోలు వెళ్ళిపోయిన తర్వాత అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎన్ని కోలు మనం పెంచాం, ఎన్ని కోలు సేల్ చేసాం ఇవన్నీ కూడా. సో పేమెంట్ గురించి ఎక్కువ అడుగుతున్నారు. సో వీటి గురించి కూడా నేను చెప్తాను ఎంత అయింది ఏంటనేది టోటల్గా వివరంగా చెప్తాను అనమాట. అవి ఇప్పుడు మనం చెప్పలేము, అందువల్ల నేను మొత్తం ఒకసారి చెప్పొచ్చు అనేసి నేను పెద్ద వాటి గురించి డిస్కస్ చేయట్లేదు. కామెంట్లో పెట్టినా నేను రిప్లై ఇవ్వట్లేదు. సో తర్వాత వచ్చి ఏంటంటే మనకి లీజు తీసుకోవడం గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను అనమాట. సో లీజ్ కోసం ఎలా ఉంటే బెస్ట్ ఇవన్నీ కూడా నేను ఆ లీజ్ గురించి కూడా నేను కామెంట్స్ రిప్లై ఇవ్వట్లేదు. సో ఎంత తీసుకొచ్చింది వాటి గురించి కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నా దగ్గర ఒక లైఫ్లో నేను రియల్గా చూసింది ఒక ఇన్సిడెంట్స్ అయితే ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఏంటంటే ఒక ఫ్యామిలీ 4 లక్షలు అయితే నష్టపోయారు అనమాట. సో దాని గురించి కూడా నేను ఎందుకు ఎలా నష్టపోయారు లీజ్ తీసుకోవడం వల్ల ఇవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను వీడియో చేసి మీకైతే రిప్లై ఇస్తాను. సో వాటి గురించి అయితే కామెంట్స్ గురించి ఇంకేమైనా ఉంటే కామెంట్స్ రిప్లై అక్కడే ఇచ్చేస్తాను. సో వీటి కోసం అయితే అడిగినందుకు నేను చేస్తాను, కాకపోతే కొంచెం టైం పడుద్ది, వెయిట్ చేయండి. సో మన కోల్ వచ్చి ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు మీరు కోల్ చూసుకుంటే సో ఎంత వెయిట్ వస్తాయంటే నాకు తెలిసి 31వ రోజు కాబట్టి 1.6 రావచ్చు, 1.6 కానీ 1.65 ఇలా రావచ్చు అనమాట వెయిట్ వచ్చి. ఎగ్జాక్ట్గా వెయిట్ అయితే వేయలేదు. సో సాయంత్రం మిషన్ తెచ్చి వెయిట్ వేస్తే మళ్ళీ వీడియో తీసి పెడతాను అనమాట. రేపు వేస్తాను వెయిట్, రేపు వేస్తే మనకు తెలుస్తుంది ఎంత వెయిట్ వచ్చింది ఏంటనేది. మేబీ సాయంత్రమే వేయచ్చు. ఖచ్చితంగా మన కోలు ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయండి. సో మీకు రేటు గురించి మార్కెట్ గురించి మాట్లాడితే మార్కెట్ ఏమైందంటే, నేను ఒక వీడియో చేశాను కదా, నెక్స్ట్ రోజే టోటల్గా మార్కెట్ మొత్తం డౌన్ అయిపోయింది అనమాట. సో నేను అలా వీడియో చేసి ఉండకూడదేమో. సో మేబీ మళ్ళీ ఆ మార్కెట్ వస్తుందనే చూస్తున్నాను. సో మన లిఫ్టింగ్ అయ్యేలోపు ఆ మార్కెట్ కానీ వస్తే మన కోల్ అయితే మంచి రేటుకి వెళ్తే మనమైతే ప్రాఫిట్ అయితే రావచ్చు అనమాట. ఏదేమైనా 31వ రోజు కాబట్టి మనకి ఇంకొక 9 రోజులు 8 రోజులు టైం ఉంది కాబట్టి 8 రోజులు మనం కోల్ జాగ్రత్త చూసుకుంటే మోటాలిటీ తగ్గేలా, మోటాలిటీ రాకుండా జాగ్రత్తగా మనం ఎలాగే వర్క్ చేసుకుంటూ వచ్చి రాగానే వాకే గట్ట పోవడాకన్నా కానీ ఉంచుకుంటే మనకి పర్లేదనమాట. ఈ 9 రోజులు కాపాడుకుంటే అప్పుడు మనం మార్కెట్ గురించి ఆలోచించాలి. ముందైతే కోడ్ పెంచడం గురించి ఆలోచించాలి. సో తర్వాత కోడ్ పెంచిన తర్వాత మార్కెట్ గురించి ఆలోచించాలి. మనకు ఆల్రెడీ 9 రోజులు టైం ఉంది కాబట్టి ఈలోపు మార్కెట్ ఏ రేంజ్లో ఉంటుందో తర్వాత తగ్గొచ్చు పెరగచ్చు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన టైం ఉంది కాబట్టి ఇప్పుడు బట్టి మార్కెట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఓన్ బ్యాచ్ కాబట్టి కొద్దిగా మార్కెట్ మీద చిన్న ఆసక్తి అయితే ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఫాలో అవ్వండి. సో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో పేమెంట్ గురించి అయినా సరే, లీజ్ తీసుకోవచ్చా తీసుకోకూడదా, సో దీని గురించి మనం ఓన్ చేసుకుంటే బెస్టా, మంచి ప్రాఫిట్ వస్తుందా, సో కంపెనీకి ఉంటే మంచి ప్రాఫిట్ వస్తుందా, వీటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో నెక్స్ట్ వీడియోలో. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం.